పూర్వం ఒక అడవి ప్రాంతానికి సమీపంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సోమనాథుడు అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతను రాళ్లతో జీవం ఉన్నట్లుగా విగ్రహాలను చెక్కడంలో దిట్ట. ఒకరోజు ఆ గ్రామ పెద్దలు సోమనాథుడి దగ్గరకు వచ్చి, సోమనాథ, మన ఊరిలో కొత్తగా నిర్మించిన ఆలయం కోసం ఒక అద్భుతమైన దేవత విగ్రహం కావాలి. అడవిలోకి వెళ్ళి ఒక మంచి రాయిని తీసుకొని వచ్చి విగ్రహాన్ని చెక్కు అని కోరారు. మరుసటి రోజే సోమనాథుడు ఉల్లి సొట్టె పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక భారీ నునుపైన రాయి కనిపించింది. సోమనాథుడు ఆ రాయి దగ్గరికి వెళ్ళి విగ్రహం చెక్కడం కోసం తన సుత్తెతో రాయిపై ఒక దెబ్బ వేశాడు. అంతే ఆ రాయి నుంచి ఒక దీనమైన గొంతు వినిపించింది. ఆగు, నన్ను కొట్టకు, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను ఇలాగే వదిలే ప్లీజ్ అని ఆ రాయి ఏడవడం మొదలుపెట్టింది. సోమనాథుడు జాలిపడి, సరే, నీకు అంతగా నొప్పిగా ఉంటే నిన్ను బలవంతం చేయను అని ఆ రాయిని అక్కడే వదిలేసి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక సోమనాథుడికి మరో రాయి కనిపించింది. దానిపై కూడా తన ఉల్లిని పెట్టి దెబ్బ వేశాడు. ఆ రాయి కూడా విలవిలలాడింది, కానీ అది గట్టిగా పళ్ళు బిగబట్టి భరించింది. సోమనాథుడు చెక్కుతున్న కొద్ది దెబ్బలు ఎక్కువవుతున్నాయి, గాయాలు పెరుగుతున్నాయి. రాయికి చాలా నొప్పిగా ఉన్నా లోపల ఏదో గొప్ప రూపం దాగి ఉందని గ్రహించి, శిల్పిగారు, నొప్పిగా ఉంది, కానీ నేను భరిస్తాను, మీరు ఆగకండి, నన్ను ఒక అందమైన రూపంగా మార్చండి అని చెబుతూ అది మనసులో నిశ్చయించుకుంటుంది. కొన్ని రోజుల కఠిన శ్రమ తర్వాత ఆ రాయి ఒక అద్భుతమైన తేజోవంతమైన విగ్రహంగా మారింది. గ్రామస్తులు వచ్చి ఆ అద్భుతమైన విగ్రహాన్ని చూసి ముగ్ధులయ్యారు. దానిని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో ప్రతిష్ఠించారు. అయితే భక్తులకు కొబ్బరికాయ కొట్టడానికి రాయి కావాలి. ఒక వ్యక్తి వెళ్ళి సోమనాథుడు అడవిలో మొదట వదిలేసిన ఆ రాయిని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మొదటి రాయి గుడి బయట ఉంది. వచ్చేపోయే భక్తులందరూ దానిపై కొబ్బరికాయలు కొడుతున్నారు. ప్రతిరోజు వందల దెబ్బలు తింటుంది. రెండవ రాయి గుడి లోపల దేవతలా కొలువుదీరింది. అందరూ దానికి పూలు పెట్టి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తున్నారు. ఒక రోజు రాత్రి బయట ఉన్న రాయి లోపల ఉన్న విగ్రహంతో ఇలా అంది, నీ అదృష్టం ఎంత బాగుంది, అందరూ నిన్ను పూజిస్తున్నారు, నాకేమో ఈ కొబ్బరికాయల దెబ్బలు తప్పడం లేదు, ఇది అన్యాయం కదా. అప్పుడు విగ్రహం ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చింది, మిత్రమా, ఆనాడు శిల్పి నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు ఆ కొద్దిపాటి నొప్పిని భరించి ఉంటే ఈరోజు నా స్థానంలో నువ్వు ఉండేదానివి. అప్పుడు కష్టపడడానికి భయపడ్డావు కాబట్టే ఇప్పుడు జీవితాంతం దెబ్బలు తినాల్సి వస్తుంది. నేను ఆనాడు ఆ ఉల్లి దెబ్బలకు ఓదార్చుకున్నాను కాబట్టే ఈరోజు ఈ గౌరవాన్ని పొందుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ రాయికి కూడా అర్థమయ్యింది, అవును, అప్పుడు కొంచెం నొప్పిని భరించి ఉంటే ఈరోజు ఆలయంలో ఎంతో సంతోషంగా ఉండేదానిని అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, మన జీవితంలో కూడా కష్టాలు సవాళ్ళు అనేవి శిల్పి చేతిలోని ఉల్లి దెబ్బల వంటివి. చదువుకునేటప్పుడు లేదా ఏదైనా సాధించేటప్పుడు లేదా జీవితంలో వచ్చే కష్టాన్ని భరిస్తేనే భవిష్యత్తులో మనం ఒక ఉన్నతమైన స్థానంలో విగ్రహంలా పూజించబడతాము. కావున వచ్చే కష్టాలను చూసి భయపడకండి, దేవుడిపైన నమ్మకం పెట్టి ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. కష్టాలు వాటంతట అవే వెళ్ళిపోతాయి. అలా కాకుండా సోమరితనంతో భయంతో కష్టాన్ని తప్పించుకుంటే జీవితాంతం సమస్యల దెబ్బలు తింటూనే ఉండాల్సి వస్తుంది. కావున కష్టం తాత్కాలికం, కానీ దానివల్ల వచ్చే ఫలితం శాశ్వతం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందో, ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.